స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతోంది బీజేపీ. త్వరలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్నారు నేతలు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో ఇటీవలే సమావేశం నిర్వహించింది అధినాయకత్వం. అత్యధిక సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించేలా యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయాలని నిర్ణయించింది రాష్ట్ర బీజేపీ. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇదే మంచి టైం అని భావిస్తోంది కమలం పార్టీ. అసెంబ్లీ, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ జోష్తో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామంటున్నారు బీజేపీ లీడర్స్. అత్యధికంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చని లెక్కలు వేస్తున్నారు ముఖ్య లీడర్లు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కమలం పార్టీ. పార్టీకి 21 మంది ప్రజాప్రతినిధులు ఉండడంతో కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఎలాగో ప్రజల్లో లేకపోవడంతో తమకు ప్లస్ అవుతుందని కాషాయ పార్టీ భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇటీవల కీలక సమావేశాలు నిర్వహించింది. పార్టీ స్టేట్ ఆఫీసులో ప్రజాప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్ కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ మీటింగ్లో స్థానిక సంస్థల ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. ప్రజాప్రతినిధులు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులతో కార్యశాల నిర్వహించారు. పలు కీలక అంశాలపై నాయకులకు పార్టీ పెద్దలు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్ధంగా ఉండాలని సూచనలు చేసినట్లు సమాచారం. కీలక నేతలంతా రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని, అందుకోసం రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారని శ్రేణులు చెబుతున్నారు. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాటకం ఆడుతున్నాయన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ఈ రెండు పార్టీల నిజస్వరూపం బయటపెట్టాలన్నారు. చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్నారు. బీఆర్ఎస్ తో పాటు కొందరు అధికార పార్టీ నేతలు కూడా తమ వైపు చూస్తున్నట్లు తెలిపారు. ప్రచారంగా కొంతమంది చేరుతా ఉన్నారు, చాలా మంది చేరుతారు. ఇప్పుడు ఒకరిద్దరు వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, 9వ 10వ తారీఖులో చేరుతారు. ఇంకా కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా మా పార్టీ నాయకులతో కొంత సంపర్కం ఉన్నారు, వాళ్ళు చేరుతారు. మేము కూడా పార్టీ పెరగాలంటే పార్టీలో చాలా మంది రావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము కూడా అందరిని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మా పార్టీ కూడా ఇప్పుడు ప్రజలకు ఒక ప్రత్యామ్నాయంగా మారింది. కాంగ్రెస్ చూశారు, బీఆర్ఎస్ చూశారు. అక్కడ ప్రజలే కాదు, వాళ్ళ దాంట్లో నాయకులు కూడా విరక్తి చెందున్నారు ఆ పార్టీలతోని. కాబట్టి వాళ్ళు పార్టీ మారే ఒక యోజనలో ఉంటే మా దగ్గర రాండే, మనం పార్టీని పెంచుదాము, తెలంగాణ ప్రజలకు అసలైనటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ ఇద్దామని చెప్పి మీకు చెప్తాను. ఎవరైనా మా పార్టీలో రావచ్చు. ఇక స్థానిక ఎన్నికల టైంలో చేరికలపై బీజేపీ మరింత ఫోకస్ పెంచింది. ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు స్థానిక సంస్థల ఎన్నికలపై క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు.